నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పర్వత సురేష్కు కీలక పదవి దక్కింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం పాలకమండలి సభ్యునిగా ట్రస్టీ ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను విడుదల చేసింది. శంకవరం గ్రామానికి చెందిన పర్వత సురేష్ 1993 నుండి పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. గతంలో ఆయన నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా, ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా సేవలందించారు. తన నియామకంపై స్పందించిన సురేష్, దివంగత నేతలు పర్వత సుబ్బారావు, వరుపుల రాజా ఆశయ సాధన కోసం పనిచేస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ మరియు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కూటమి నేతలు, కార్యకర్తలు సురేష్కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మా మండలం మీద గానీ, మా నియోజకవర్గం మీద గానీ తెలుగుదేశం పార్టీ యావత్తు శ్రేణుల మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ అందరికి కూడా తక్కువ టైంలో నాకందరికీ అభినందనలు తెలియజేయడానికి వచ్చిన నా సోదర శంకవరం కుటుంబ సభ్యులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మరి నేను అనేక సందర్భాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా మొట్టమొదటగా ఎందుకంటే నన్ను నమ్ముకున్న నాయకత్వం బాగుండాలి, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు బాగుండాలి, నన్ను నమ్ముకున్న నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు బాగుండాలి, అభివృద్ధిని ఆకర్షించి నేనే పదవి చేపట్టలేదు. అయినా సత్యప్రభ గారు మరి సోదర భావంతో నన్ను, అన్నయ్య గారు మీరు పదవి చేపట్టాలి, ఇది స్థానిక అవసరం అని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాన్ని శిరవాయిస్తూ మరి నాకు రాజకీయ గురువు స్వర్గీయ పర్వత సుబ్బారావు గారు కానీ, మరి అదేవిధంగా నిస్వార్థపరుడు జిల్లా మాజీ అధ్యక్షుడు పర్వత చిట్టుబాబు గారు నాకు ఈ స్థానాన్ని కల్పించడం జరిగింది. వారి మేలును మరవకుండా వారి ఆలోచనలు, వారి ఆశీస్సులతో సత్యప్రభ గారు ఏ నమ్మకంతో అయితే నాకు ఈ పదవి బాధ్యతలు అప్పచేయడం జరిగిందో, ఖచ్చితంగా కాకినాడ ఒక పని మీద వెళ్ళినప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి మెసేజ్ రావడం జరిగింది. మరి దానికి నన్ను అన్నవరం సత్యదేవన్ సన్నిధిలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా స్టేట్ బోర్డు అయిన తర్వాత మొట్టమొదటిగా మరి శాసనసభ్యులు సత్యప్రభ రాజా గారు నా మీద నమ్మకంతో, విశ్వాసంతో నా పేరు సిఫార్సు చేయడం జరిగింది. మరి వారి నమ్మకాన్ని కానీ, అదేవిధంగా ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి మా యువ నాయకుడు లోకేష్ గారు కానీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి బీజేపీ అధ్యక్షులు మరి మాధవ్ గారు కానీ మా ఒక నమ్మకంతో మాకు ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ఈ పదవి అధికార హోదా కాకుండా ఒక సేవగా భావించి సత్యదేవుడి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మరి సత్యదేవుడి ఆశీస్సుల కోసం వచ్చే వాళ్ళందరికీ కూడా సేవ చేసుకుని తద్వారా